ఇక టీడీపీ సీనియర్ నేత ఎర్రమనాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విశాఖలో కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర చేరుకోగానే ఈ పెట్రోల్ ట్యాంక్ని ఢీకొని అక్కడ కారు ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి యనమల రామకృష్ణ కూడా మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అన్న. మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది? మీరు ఇప్పుడే 4 గంటలకి నేను లేచిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ ఉంటే నేను టీవీ చూస్తూ ఉంటే టీవీలో చూసా అండి. చాలా నమ్మశక్యం కానటువంటి వార్త ఇది. ఎందుకంటే మొన్నట ఎర్రమనాయుడు నేను కూడా 82వ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేలుగా ఉండి ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసి అదేవిధంగా రాష్ట్రంలో చీఫ్ విప్లో ఉన్నప్పుడు నేను స్పీకర్ చేసి మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి, అదేవిధంగా ప్రజల మనిషి. పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. అదేవిధంగా అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక మనిషి, మంచి స్నేహితుడిని, మంచి నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది, రాష్ట్రం కూడా కోల్పోయింది. ఇటువంటి దుర్వార్త వినడం అనేటువంటి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే టీవీ చూస్తూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరం అనేటువంటి విషయం. మాటలు కూడా రానటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మరణం అనేటువంటిది ఊహించినటువంటిది. ఎక్కడా కూడా 3 గంటలకి పెట్రోల్ ట్యాంక్ని గుద్దుకొని చనిపోయారనేటువంటి వార్త వినగానే అసలు మాట కూడా రావడం లేదు. ఇంకేత నేను ఇప్పుడు వెంటనే బయలుదేరుతున్నాం. ఏ ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ అర్జెంటుగా శ్రీకాకుళం వెళ్ళాలని మా నాయకుడు కూడా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకేత తెలుగుదేశం పార్టీకే నష్టం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ఎర్రమనాయుడులా ఉండాలనేటువంటి చూపించినటువంటి ఒక మహానాయకుడు. ఒక సెంట్రల్ మినిస్టర్గా కానీ, చీఫ్ విప్గా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ ఏ సామాన్యుడు వచ్చినప్పుడు కూడా లేదనకుండా పనిచేసేటువంటి మనస్తత్వం చాలా మందిలో తక్కువగా ఉంటుంది. అటువంటిది బాగా చేయగలిగినటువంటి వ్యక్తితో సంబంధం లేకుండా ఏ విధమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు కూడా తనని ఆదుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రం కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. థ్యాంక్ యూ. ఎర్రమనాయుడు గారి దుర్మరణం దీనిపై మాట్లాడేందుకు కడియం శ్రీహరి ఫోన్ లైన్లో సిద్ధమన్నారు. కడియం శ్రీహరి, ఈ వార్త ఎప్పుడు తెలిసింది? తర్వాత యాక్సిడెంట్ జరిగిన మిగిలిన వాళ్ళతో ఏమన్నా మీరు మాట్లాడటం జరిగింది ఆ ప్రాంతంలో? లేదండి, ఇప్పుడే నాకు ఈ వార్త తెలిసింది. నేను టీవీ ఆన్ చేసి చూస్తున్నాను. ఈ వార్తను నమ్మలేకపోతున్నాము. ఈ వార్త అవాస్తవం అయితే బాగుండని అనుకుంటున్నాం. ఎర్రమనాయుడు గారు ఒక గొప్ప మనిషి. రాష్ట్రంలో, కేంద్రంలో అనేకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికై రాష్ట్ర అభివృద్ధికి బాగా కృషి చేసిన వ్యక్తి. 2009లో ఓడిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమన్వయపరుస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు విశేషంగా కృషి చేసిన వ్యక్తి. అందరితోని కూడా చాలా చక్కగా కలిసిమెలిసి ఉండేవారు, మాట్లాడేవారు, అందరి కష్ట సుఖాలలో పాల్గొంటునేవారు. పార్టీ విషయంలో ఎవరైనా నిరుత్సాహంగా ఉంటే వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ వచ్చే రోజులు మనందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని చెప్పేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయన మరణాన్ని తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతున్నది. ఆయన లేని లోటును కూడా తీర్చడము సాధ్యమయ్యే పని కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కాదు, మా కోడిల. ఓకే, మీరు ఈ ఎర్రమనాయుడు గారి ప్రమాద వార్త మీకు ఎప్పుడు తెలిసింది? ఆ ప్రమాదం జరిగిన స్థలంలో మిగిలిన వాళ్ళతో ఏమన్నా మీరు మాట్లాడడం ప్రయత్నించారు ఇప్పటి వరకు? కోడెల శివప్రసాద్ మాట్లాడుతున్నానండి. అవునండి, చెప్పండి. ఇప్పుడే నాకు వార్త తెలిసింది. అక్కడ వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, దొరకట్లేదు. చాలా దురదృష్టమైనటువంటి, ఘోరమైనటువంటి ప్రమాదంలో ఎర్రమనాయుడు మరణించడం అనేది భరించలేనటువంటి వాస్తవం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ
పెట్టినప్పటి నుండి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అంకిత భావం కలిగినటువంటి నాయకుడిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ ప్రత్యక్షమయ్యేటువంటి ఎర్రనాయుడు గారు, కార్యకర్తల స్ఫూర్తి, నాయకులు ఆదర్శంగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు లేరు అని అనుకోవడం ఒక కఠోరమైనటువంటి భరించలేని వాస్తవం. అది కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీకి ఢిల్లీలో ఒక పెద్ద దిక్కుగా అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టని నిరూపింపజేసేటట్టుగా మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో కానీ, అక్కడ ఎవరికి అవసరం వచ్చినా పనిచేయడంలో కానీ, అక్కడ మిగతా రాజకీయ పక్షాలతోటి సమన్వయించుకోవడం కానీ ఎర్రనాయుడు గారు చూపినటువంటి చొరవ, ఆసక్తి, అంకిత భావం మరవలేనటువంటి. అదేవిధంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నిత్యం పోరాటం ప్రజల తరఫున ప్రభుత్వ వ్యతిరేకం, ప్రభుత్వ యొక్క అవినీతి పైన, అసమర్థత పైన పోరాటం చేసే వ్యక్తి ఎర్రనాయుడు గారు లేకపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితులు, కానీ తెలుగుదేశం పార్టీ 83 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నట్లు మాకు వ్యక్తిగతమైన నష్టం తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక ఎర్రమనాయుడు ఈ దుర్మరణ వార్తపై మనతో మాట్లాడేందుకు గాడి వీరభద్రరావు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వీరభద్రరావు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ వార్తను మీరు ఎలా చూస్తారు? టీడీపీకి కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాలు కానీ ఎలాంటి లోటుగా మీరు అనుకుంటారు? ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త అండి. ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త కూడా. మాకు ముఖ్యంగా మా 3 జిల్లాలకు కూడా ఒక పుల్లేగా ఉండేవాడు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎర్రనాయుడు గారిని గౌరవించేవారు. ఈ ప్రాంతీయ సమస్యల గురించి పోరాట యోధుడిగా ఉండేవారైనా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకు అందరి నాయకులు కూడా నేతాజీ అని పిలిచేవాళ్ళం. ఆయన ఆ పర్సనాలిటీ, ఆ వాయిస్, ఢిల్లీలో అయితే ఆయన వాయిస్ తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవాన్ని తెచ్చేది ఉండేది. అలాగే కేంద్ర మంత్రిగా ఆయన పనిచేసేటప్పుడు ఈ రాష్ట్రంలో కరువు తాండవిస్తే ఆ కరువు బయటపడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆదేశాలతో ఆయన వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి బియ్యాన్ని, ఎంత బియ్యం కావలిస్తే అంత బియ్యాన్ని కూడా ఈ రాష్ట్రానికి రప్పించాడు. పనులు చేయించడంలో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, అలాగే పార్టీ కోసం బ్రహ్మాండంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఈ అధికార పక్షం తాలూకు వైఫల్యాలు కానీ, అవినీతి కానీ అన్నిటి మీద కూడా ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా వాయిస్ రైజ్ చేసి పోరాటం చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా మా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నా అన్నారా ఈ సమస్య ఉంది రండి అంటే ఇమీడియట్ గా అటెండ్ అయ్యి మాకు ఒక దన్నుగా ఆయన ఉండేవారు. ఆయన లేనటువంటి లోటు తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి, ముఖ్యంగా మా 3 జిల్లాలకి చాలా తీరని లోటు అని చెప్పి చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టీడీపీ సీనియర్ నేత ఎర్రమనాయుడు మృతి చెందారు. విశాఖపట్నంలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా రణస్థలం దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు ఆయిల్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎర్రమనాయుడు తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. 2 గంటల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించారు. ఆయనను కాపాడేందుకు డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎర్రమనాయుడు మృతితో శ్రీకాకుళంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఎర్రమనాయుడు చనిపోయారన్న విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి గుర్తింపు తెచ్చిన నేతగా ఎర్రమనాయుడుకు పేరుంది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ ఎంపీ ఎర్రమనాయుడు గాని పిలిచేవారంటే జిల్లా వాసులకు ఆయనంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అదనైతే అంబులెన్స్ మాకు 2-9 నిమిషాలు కాల్ ఇచ్చిన వెంబడే ఈనాడు రిపోర్టర్ కాల్ చేశారు. వెంబడే రణస్థలం దగ్గర సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర యాక్సిడెంట్ అని తెలిసినప్పుడు వచ్చాము మేము. అలాగే అక్కడ సారు బాబ్జీ గారు కాలు వచ్చారంట. సారు లారీ అడ్డంగా రావటం వలన సార్ ఫ్రెండ్ కూర్చొని ఉండటం వలన సార్కి బాగా తలకి గాయాలయ్యే బాగా దెబ్బ తగిలింది. అలాగే చెయ్యి కూడా ఇరిగింది.
మిగతా సార్స్ వెనక్కి కూర్చోవటం వలన వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యాయి. మా అంబులెన్స్ NH5 అంబులెన్స్ తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ కిమ్స్ హాస్పిటల్ తరలించాం. ప్రస్తుతానికి సార్ పరిస్థితి ఏంటంటే కోమ పరిస్థితిలో ఉన్నారు. మిగతా సార్స్ బాగుంది, చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. వాళ్ళని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తాం. అది NH5 అంబులెన్స్. మాకు 2-9 నిమిషాలు కాల్ ఇచ్చిన వెంబడే ఈనాడు రిపోర్టర్ కాల్ చేస్తారు. వెంబడే రణస్థలం దగ్గర కింజారపు ఎర్రంనాయుడు కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో 1957 ఫిబ్రవరి 23న జన్మించారు. న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. 1982లో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.